జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. శని త్రయోదశి 27 జూన్ శనివారం రోజున వచ్చింది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ దోషము, శని అంతర్దశ దోషము, ఎలినాటి శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఇలాంటి వాళ్ళకి 27వ తారీఖున జూన్ నెల శని త్రయోదశి వచ్చినది. ఆ రోజున శని హోమం చేయించుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. శని బాధల నుంచి విముక్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంటది. మీరు కనుక శని హోమం చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే గనక మీకు లైవ్ వీడియో కాల్లో మీ ఒకరికి మాత్రమే హోమాన్ని చేయటం జరుగుతుంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి గురువు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు. లగ్నాధిపతి లాభస్థానంలో ఉండటం వల్ల రవి యోగిస్తున్నారు. వ్యయ స్థానంలో గురు, శుక్రుడు ఉన్నారు. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీరు కనుక బ్రాహ్మణుడు నవధాన్యాలు కనుక దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. చాలా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుడికి నవధాన్యాలు సమర్పిస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఇక్కడ లగ్నంలోకి శుక్రుడు రాబోతున్నారు. 12వ స్థానం నుంచి లగ్నంలోకి శుక్రుడు రాబోతున్నారు. జూలై 4వ తారీఖు నుంచి చాలా పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారాంతంలో చాలా ఆనందంగా అవుతాయి ఉంటారు. ముఖ్యంగా కెరియర్ పరంగా చాలా బాగుంటది. ఏదైతే సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకి కూడా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. అష్టమ శని నడుస్తుంది. అష్ట కష్టాలను చూస్తూ ఉంటారు. దాని మూలంగా 27వ తారీఖున శని త్రయోదశి ఆ రోజున కనుక శని హోమం కనుక చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. ధన పరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువుల నుంచి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది. మీరు కనుక కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కనుక శత్రువుల నుంచి విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటది. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండే సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మ్యారేజ్ పరంగా కూడా బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సమస్యలు అధికం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. వృత్తి పరంగా మీకు జూలై 4వ తారీఖు నుంచి ఎప్పుడైతే శుక్రుడు 12వ స్థానం నుంచి లగ్నంలోకి వస్తారో అప్పటి నుంచి మాత్రం చాలా బాగుంటది. మంచి ఫలితాలు అవుతూ ఉంటాయి. వృత్తిపరంగా మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీ జన్మ జాతకంలో దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక సమస్యలు అధికంగా ఉంటాయి. మరియు D10 చార్ట్ లో శని ఎక్కడున్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఏ స్థానాల్లో ఉన్నాయి, ఇవన్నీ చూడాల్సి ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.